రీసెంట్ గా ఎక్స్ లో ట్రంప్ ఒక ట్వీట్ వేశారు. దానికి రిప్లై మన నరేంద్ర మోదీ గారు కూడా ఇచ్చారు. అసలు ఏంటి కథ, ఈ ట్వీట్ వెనకాల ఏంటి స్టోరీ అనేసి రీసెర్చ్ చేశా. అండ్ మీ అందరికి తెలిసిందే, చాలా రీసెంట్ గా మన ఇండియాకి యుఎస్ఏ కి ట్రేడ్ వార్ అనేది జరుగుతా ఉంది. 50% టారిఫ్ అని, యుఎస్ఏ మన ఇండియాని ఇది కొనొద్దు, అది అమ్మొద్దు, వీళ్ళతో బిజినెస్ చేయొద్దు అని రకరకాలుగా మనకి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేసింది. అండ్ ఇంతన్ని జరిగిన తర్వాత కూడా మన ఇండియా మన బిజినెస్ మనం చేసుకొని ఎవరి జోలికి వెళ్లకుండా వెళ్తూ ఉన్నాం. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మన ఇండియా, రష్యా, చైనా కలిసి ఫోటో దిగి బిజినెస్ గురించి, ట్రేడ్ గురించి మాట్లాడుతుంటే అది వేరే విషయం. దాని గురించి నేను పెద్ద వీడియోనే చేయాలి. బట్ అది ఏంటి విషయం అనేసి ట్రంప్ కి తెలిసినమాట. సో ట్రంప్ గుండెల్లో రైలు పరిగెత్తింది, వీళ్ళేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు అనేసి. అది ఏంటి ప్లాన్ అని ట్రంప్ కూడా తెలుసు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ లోని అంటే ఎక్స్ లో ట్వీట్ వేశారు. నరేంద్ర మోదీ గారు చాలా మంచి మనిషి అని, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ అతను ఒక గ్రేట్ లీడర్. అండ్ పాత గొడవలన్నీ మర్చిపోండి, మనమిద్దరం చక్కగా కూర్చొని బిజినెస్ డీల్స్ అన్ని మాట్లాడదాం, టారిఫ్ అన్ని నేను తగ్గిస్తాను, కావాలంటే బేరాలాడదాం, వచ్చి కూర్చొని మాట్లాడదాం రండి అని మంచిగా ఒక ట్వీట్ వేశారు. అండ్ దీనికి మన నరేంద్ర మోదీ గారు కూడా రిప్లై ఇచ్చారు. మా ఇండియాకి యుఎస్ఏ కి చాలా మంచి పార్ట్నర్షిప్ ఉంది. అండ్ అంతకు మించి ట్రంప్ అనే అతను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ మీరు అన్నట్టే మన ఇద్దరు కలుద్దాం, మంచిగా కూర్చుందాం, దీని గురించి మంచిగా డిస్కషన్ చేద్దాం అని మన నరేంద్ర మోదీ గారు రిప్లై కూడా ఇచ్చారు. అండ్ దీంతో పాటే మన ఇండియా ఇంకో విషయం కూడా చెప్పింది. అమెరికా నుంచి కొంతమందిని హైర్ చేసుకుని మన ఇండియాలో పెట్టుకొని వాళ్ళని పిఆర్ టీమ్ గా పెట్టుకోవాలనుకుంటుంది. దానివల్ల మన ఇండియాకి యుఎస్ఏ కి ఉన్న ట్రేడ్ గానీ, బిజినెస్ గానీ చాలా స్మూత్ గా జరుగుతుంది. ఒక కాన్వర్జేషన్ జరగాలనుకున్నా చాలా ఈజీగా జరిగిపోతుంది, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ లేకుండా. అండ్ ఈ ఏజెన్సీ పేరు మెర్కురీ పబ్లిక్ అఫైర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.